ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని దక్షిణ భారతదేశ రాజ్యాలు పాటల్లో పల్లవ రాజుల గురించి మరియు వారి పరిపాలన వ్యవస్థ గురించి తెలుసుకుందాం. శాతవాహనుల పతనానంతరం దక్షిణాపథంలో అతి సువిశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పి పరిపాలించిన ఘనత పల్లవులకు దక్కుతుంది. పల్లవులు సుమారు 3 శతాబ్దాల పాటు కాంచీపురం రాజధానిగా నేటి తమిళ, కన్నడ ప్రాంతాలను పరిపాలించారు. పల్లవుల రాజ్యం నెల్లూరు నుంచి కావేరీ నది వరకు విస్తరించింది. చరిత్రకారుల్లో పల్లవుల ఉనికి గురించి ఏకాభిప్రాయం లేదు. క్రీస్తు శకం 575 సంవత్సరంలో పల్లవుల అధికారాన్ని సింహవిష్ణువు నెలకొల్పాడు. సింహవిష్ణువు వారసులనే నవీన పల్లవులుగా చరిత్రలో ప్రసిద్ధి గడించారు. పల్లవులలో ప్రసిద్ధ రాజులు. మొదటి మహేంద్రవర్మ క్రీస్తు శకం 600 సంవత్సరం నుండి క్రీస్తు శకం 630 సంవత్సరం వరకు పరిపాలించాడు. మొదటి నరసింహవర్మ క్రీస్తు శకం 630 నుండి క్రీస్తు శకం 668 సంవత్సరం వరకు పరిపాలించాడు. రెండో మహేంద్రవర్మ క్రీస్తు శకం 668 సంవత్సరం నుండి క్రీస్తు శకం 670 సంవత్సరం వరకు పరిపాలించాడు. రెండో నరసింహవర్మ క్రీస్తు శకం 700 నుండి క్రీస్తు శకం 728 సంవత్సరం వరకు పరిపాలించాడు. మొదటి మహేంద్రవర్మ. మొదటి మహేంద్రవర్మ పల్లవుల రాజ్యంను స్థాపించిన సింహవిష్ణువు కుమారుడు. మొదటి మహేంద్రవర్మ క్రీస్తు శకం 600 నుండి క్రీస్తు శకం 630 వరకు పరిపాలించాడు. మొదటి మహేంద్రవర్మ పల్లవ రాజులలో గొప్పవాడు, సాహిత్య ప్రియుడు, గొప్ప వాస్తు కళాభిమాని. మొదటి మహేంద్రవర్మకు గల బిరుదులు గుణరుడు, విచిత్ర చిత్తడు, చిత్రకారపులి, మత్తవిలాసుడు. మొదటి మహేంద్రవర్మ తన రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణానది వరకు విస్తరింపచేశాడు. మొదటి మహేంద్రవర్మ ప్రారంభంలో జైనమతాన్ని ఆదరించాడు. తర్వాత అప్పార్ బోధనలచే ప్రభావితుడై శైవ మతంను స్వీకరించాడు. మత్త విలాస ప్రహసనం అనే నాటకాన్ని సంస్కృతంలో మొదటి మహేంద్రవర్మ రాశాడు. మొదటి మహేంద్రవర్మ తిరుచునాపల్లిలో కొన్ని ఆలయాలు కట్టించాడు. మొదటి మహేంద్రవర్మ కాలం నుంచే పల్లవులు, బాదామి చాళుక్యుల మధ్య రాజ్య విస్తరణకే సంఘర్షణలు మొదలైనాయి. బాదామి చాళుక్యరాజైన రెండో పులకేశి పల్లవరాజుకు చెందిన కర్మ రాష్ట్రాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత రెండో పులకేశి పల్లవరాజును క్రీస్తు శకం 630 సంవత్సరంలో పుల్లలూరు యుద్ధంలో ఓడించాడు. మొదటి నరసింహవర్మ. మహేంద్రవర్మ కుమారుడు మొదటి నరసింహవర్మ. మొదటి నరసింహవర్మ క్రీస్తు శకం 630 నుండి క్రీస్తు శకం 666 వరకు పరిపాలించాడు. మొదటి నరసింహవర్మకు గల బిరుదు వాతాపికొందడి. మొదటి నరసింహవర్మ యువరాజుగా ఉన్నప్పుడే మణిమంగళంగా యుద్ధంలో రెండో పులకేశి సేనలను ఓడించాడు. మొదటి నరసింహవర్మ చాళుక్యుల రాజధాని అయిన బాదామిని ధ్వంసం చేశాడు. ఈ విజయానికి ప్రతీకగా వాతాపికొందడి బిరుదును ధరించాడు. మొదటి నరసింహవర్మ సింహళ రాజైన మారవవర్మన్ను సింహళ రాజ్య సింహాసనంపై పునఃప్రతిష్ఠించాడు. మొదటి నరసింహవర్మ చోళ, పాండ్య రాజుల సేనలను యుద్ధాల్లో ఓడించాడు. క్రీస్తు శకం 642వ సంవత్సరంలో హుయాన్సాంగ్ అనే చైనా యాత్రికుడు మొదటి నరసింహవర్మ ఆస్థానాన్ని దర్శించాడు. మహామల్లపురం లేదా మహాబలిపురం పట్టణ నిర్మాణాన్ని మొదటి నరసింహవర్మ ప్రారంభించాడు. మొదటి నరసింహవర్మ కాలం నుంచే కాంచీపురం పట్టణం గొప్ప సాంస్కృతిక, విద్యాకేంద్రంగా కీర్తి గడించింది. ప్రసిద్ధి చెందిన భారవి కవి మొదటి నరసింహవర్మ ఆస్థాన కవి. ఇతనికి మహామల్ల బిరుదు కలదు. క్రీస్తు శకం 660 ప్రాంతంలో మొదటి నరసింహవర్మ పాలన ముగిసింది.
నందివర్మ, అతని వారసులు. క్రీస్తు శకం 733 నుండి క్రీస్తు శకం 794 సంవత్సరం మధ్యకాలంలో రెండో మహేంద్రవర్మ, మొదటి పరమేశ్వరవర్మ, రెండో నరసింహవర్మ, రెండో పరమేశ్వరవర్మ మొదలైన రాజులు పల్లవ రాజ్యాన్ని పరిపాలించారు. క్రీస్తు శకం 733 సంవత్సరంలో నందివర్మ సింహాసనానికి వచ్చాడు. రెండో పరమేశ్వరవర్మ మరణించడంతో సింహవిష్ణువు వంశం అంతరించింది. రెండో పరమేశ్వరవర్మ తరువాత నందివర్మ రాజ్యాధికారం చేపట్టాడు. నందివర్మ భీమవర్మ శాఖకు చెందినవాడు. క్రీస్తు శకం 740 సంవత్సరంలో బాదామి చాళుక్యరాజైన రెండో విక్రమాదిత్యుడు పల్లవరాజ్యంపై దండెత్తి పల్లవ రాజధాని అయిన కాంచీపురాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇదే కాలంలో రాష్ట్రకూట దంతిదుర్గుడు పల్లవ రాజ్యంపై దండెత్తాడు. ఇతడు కాంచీపురంలో వైకుంఠ పెరుమాళ్, ముక్తేశ్వర ఆలయాలు కట్టించాడు. రెండో నందివర్మ అనంతరం చోళరాజుల సైన్యాలు పల్లవరాజ్యంపై దండెత్తి విజయం సాధించాయి. చోళరాజైన మొదటి ఆదిత్యవర్మ సామ్రాజ్యంలో పల్లవరాజ్యం విలీనమైంది. పల్లవ రాజులలో చివరి రాజు అపరాజిత వర్మ. పల్లవుల పరిపాలన వ్యవస్థ. శాతవాహనుల పరిపాలనా వ్యవస్థ మాదిరిగానే పల్లవులు తమ పరిపాలన రూపొందించి ఆచరణలో పెట్టారు. పల్లవ రాజులు ధర్మమహారాజా మరియు ధర్మ మహారాజాధిరాజు మొదలైన బిరుదులు ధరించారు. పల్లవుల రాజ్యంలో రాజు సర్వాధికారి. అతని మాట శాసనం. కాని అతడు ప్రాచీన రాజనీతి ధర్మశాస్త్రాలు నిర్ధారించిన సూత్రాల ప్రకారమే రాజ్యపాలన చేశాడు. పల్లవుల రాజ్యంలో రాజు అధికారాలు అపరిమితం. కాని మంత్రిమండలి సహకారంతో పల్లవులు పాలన నిర్వహించారు. పల్లవుల కాలంలో యువరాజు మంత్రిమండలిలో సభ్యుడుగా ఉండేవారు. మంత్రిమండలి సమావేశాలు రాజుగారి అధ్యక్షతన జరిగేవి. పల్లవుల శాసనాలలో రహస్యాధికృత, రధిక, దేశాధిక్షత మొదలైన అధికారుల పేర్లు పేర్కొనబడ్డాయి. పల్లవుల కాలంలో రాజు గూఢాచారులను నియమించేవారు. గూఢాచారులను ద్యుతిక, సంజరంతక అని పిలిచేవారు. పల్లవుల సామంతులలో తెలుగు చోళులు, గాంగులు, రేనాటి చోళులు పేర్కొనదగినవారు. పల్లవులు తమ సువిశాల సామ్రాజ్యాన్ని అనేక రాష్ట్రాలుగా, విషయాలుగా, భోగలుగా, గ్రామాలుగా విభజించారు. పల్లవుల కాలంలో రాష్ట్రాధిపతిని వ్యాపృత అని పిలిచేవారు. పల్లవుల కాలంలో ప్రతి గ్రామంలో 3 రకాల సభలుండేవి. ఊర్ అనే గ్రామసభలో ఆ గ్రామంలోని భూస్వాములు సభ్యులుగా ఉండేవారు. బ్రాహ్మణులు అందరూ సభ్యులుగా ఉండేది సభ. పల్లవుల కాలంలో వర్తక, వ్యాపారుల సభను నగరం అనేవారు. గ్రామ పరిపాలన వ్యవహారాలను గ్రామభోజకుడనే అధికారి సలహా మేరకు గ్రామసభలు నిర్వచించేవి. పల్లవుల కాలంలో న్యాయ వ్యవహారాలను, సివిల్, క్రిమినల్ కేసులను ధర్మాసనాలు అనే కోర్టులు చూసేవి. కేనులను విచారించి శిక్షలు విధించే అధికారాలు ధర్మాసనాలకు ఉండేది. పల్లవుల కాలంలో గ్రామంలోని దేవాలయాల నిర్వహణ, జనాభా లెక్కల నిర్వహణ, గ్రామ తోటలు, నీటి పారుదల వ్యవహారాలు గ్రామసభలు చూసేవి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.